చాలా పవర్ఫుల్ ధైర్య సాహసోపితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. బీజేపీకి అగెనిస్ట్గా ఓటేయాలి మీరందరూ. ఎందుకంటే ఈ విధానాలను చెప్పాలి, మీరందరూ మాట్లాడాలి. వీ హ్యావ్ టు స్పీక్, వీ హ్యావ్ టు అనౌన్స్ వాట్ ఈస్ ద రియాలిటీ, హౌ నరేంద్ర మోడీ ఈజ్ రూలింగ్. వీళ్ళు దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేయడు, కానీ వీళ్ళు ఎమ్మెల్సీలు అయితే ఇంత ఉద్ధరిస్తారంట. దీన్ని మనం నమ్మాలి. ఇదేలా సాధ్యము? కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్సీలను చిత్తుగా ఓడించండి. వాడు ఎన్ని డబ్బులు పెట్టినా, వాడు ఎంత ఆర్భాటం చేసినా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినా, మీరు ఖచ్చితంగా కులాలకు మతాలకు కాకుండా ఈ దేశ నిర్మాణం కోసం పాటుపడాలంటే వాళ్ళు ఏం చేసిన ప్రజలు, విద్యావంతుల యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీజేపీని ఓటమి కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలన్నటువంటి నినాదాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఓటేయాలి. బాధ్యతాయుతమైనటువంటి విద్యావంతులు, బాధ్యతాయుతమైనటువంటి టీచర్లు. ఒక కులం మీద, ఒక మతం మీద, కులం పునాదుల మీద, మతం పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిర్మించలేము. ఒక నీతివంతమైన నాయకుడు కావాలంటే, ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే వాడు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా నిబద్ధతతో కలిగి ధైర్య సాహసాలతోని ప్రజలకు అందుబాటులో ఉండేవాడు లీడర్ కావాలి తప్ప మన కులమోడు లంగగాడైనా మనోనికి ఓట్లు వేసుకుంటాం అన్నటువంటి సిద్ధాంతం ఇది కరెక్ట్ కాదు.